హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దామండి. మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. ఇప్పుడైతే మీ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్, వాళ్ళు ఏం మెసేజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దాము. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు, మెసేజెస్, వాళ్ళకి మెసేజెస్ రూపంలో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఫస్ట్ మెసేజ్ అండి, ఐఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్స్. మీరు వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారనమాట. ఐఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్స్ అని చెప్తున్నారు. మీరు కనుక వాళ్ళు ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ తిరస్కరిస్తారో అని భయపడుతున్నాను అన్నట్లుగా అని చెప్తున్నారు అనమాట. స్కేర్డ్ అంటే రిజెక్షన్స్ తట్టుకోలేరు అనమాట, వాళ్ళు తీసుకోలేరు అనమాట, అది చెప్తున్నారు. నెక్స్ట్ మెసేజ్ అండి, ది హీట్ బిట్వీన్ అస్ ఈజ్ ఇంటెన్స్ అని చెప్తున్నారు. మా ఇద్దరి మధ్య వేడి అనేది చాలా ఉధృతంగా తీవ్రంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. వేడి అనేది ఎక్కువగా ఉంది అంటే కోపం అనమాట, కోపం ఎక్కువ ఉంది అని చెప్పి. ఇద్దరి మధ్య అంటే మీ ఇద్దరి మధ్య అని కాదండి, మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఇంకా అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య హీట్ అనేది ఎక్కువ ఉంది, వేడి ఎక్కువ తీవ్రంగా ఉందంటే వాళ్ళిద్దరూ ఘర్షణల వాతావరణంలో ఉంది ప్రజెంట్ అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. మీ మధ్యలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి మీకు చెప్తున్నారండి. నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి. సెక్స్ విత్ యూ అంటున్నారండి. ఇది వస్తుందండి. ఈ 3 మెసేజెస్ ఇవ్వండి వాళ్ళ నుంచి మీకు వస్తున్న మెసేజ్ ఇదండి. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.